ఏలూరు మచ్చా నాకు పరిచయం చేయలేదా? ఓడు మా పక్కింటోడు గాని. ఎవరు మురసనవా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పక్కింటోడికి ఎదురు రెస్పెక్ట్ ఇచ్చేదియా? ఏ అందరూ నువ్వు కొట్టేదియా? ఓడి తరపున నేను క్షమాపణ చెప్తాను సార్, మీరు లోపలికి వెళ్ళండి సార్. ఏంది మా పక్కింటోడి కూడా విలువిస్తున్నావా? పక్కింటి వాళ్ళ గొప్పతనం గురించి నీకు తెలియదు మచ్చా. ఏందా గొప్పతనము? కూర్చో చెప్తా. ఇప్పుడు మీ ఇంట్లో దొంగలు పడతారు. దొంగలు నడిస్తే ఫస్ట్ వచ్చింది ఓలే. పెళ్లి చూపులకు పోతే నచ్చడం లేదు, మళ్ళీ ఫోన్ చేసి చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసేది పక్కింటి వాళ్ళ దగ్గరే. ఓళ్ళుగానే నీ గురించి నెగిటివ్ చెప్పినారా అంతే, ఇక నీకు జీవితాంతం పెళ్ళే లే. పెళ్ళి అయిన తర్వాత నీ భార్య నేను సావ కొడతా ఉంటే ముగ్గురిని ఎందమ్మా కొట్టేదే అని నీకు సపోర్ట్ చేయాల్సింది ఓళ్ళే. అంతెందుకో నీ పిల్లం కూర బాగా చేయలేదనుకో, పులిసిపోయిన పుల్లకూరైనా పోయాల్సిందే పక్కింటోళ్ళే. పక్కనే ఉంటాం కదని పక్కింటి వాళ్ళని తక్కువ చేసి చూడబాకండి. మీరు కూడా మీ పక్కింటోళ్ళతో స్నేహంగా ఉండండి. అట్లే మీ పక్కింటోళ్ళు మీదే ఏ విధంగా ఉంటున్నారనే దాన్ని కామెంట్ చేయండి. ఏలూరు